మమ్మల్ని అతిథిగా ప్రేమించిన మా తండ్రి, ఈ మధ్యాహ్నకాల సమయంలో మిమ్మల్ని తండ్రిని పిలుచుకునే మహాభాగ్యం అందరికీ దయచేసి మీ మాటలు నేర్చుకునేందుకు మమ్మల్ని అందరినీ తండ్రి విధంగా సమకూర్చిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. తండ్రి ఇప్పుడు ఏ మాటలు అయితే నేర్చుకోబోతున్నాను వాటన్నిటినీ మా బ్రతికినంతకాలం మా జీవితాలను మీరు భద్రం చేసుకుని అనేక మందికి వాటన్నిటిని తెలియజేసేటువంటి జ్ఞానాన్ని మంచి మనసుని మా అందరికీ అనుగ్రహించండి తండ్రి. తండ్రి వింటున్న ప్రతి ఒక్కరు ఇవి నా మాటలని భావించకుండా మీ మాటలని ప్రతి ఒక్కరు భావించి వారి హృదయం అనే పలకల మీద భద్రం చేసుకునే జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. చెబుతున్న నాకు సంరక్షితమైన జ్ఞానాన్ని, శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించుకోవాలని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు నామంలో కూడవచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం పేరు ముందుగా మనకు ప్రకటించినట్టుగా కాఠిన్యము కారుణ్యము ఒక్క హృదయం నుండేనా. కాఠిన్యము కారుణ్యము ఒక్క హృదయం నుండేనా. స్త్రీలను గురించి మనం మాట్లాడుకోవటంలో భాగంగా ఈ అంశాన్ని కూడా స్త్రీలను ఉద్దేశించే మనం తెలుసుకున్నామండి. కాఠిన్యము అనగానే ఏంటి? కాఠిన్యం అంటే కఠినత్వం కదండి. కాఠిన్యం అంటే కఠినత్వం అంటే వాళ్ళు అనుకున్న దాని మీద వాళ్ళు నిలబడతారు. ఎన్ని చేసినా ఏది జరిగినా దాని నుండి పక్కకి తొలగారు. నీ మనసు ఏంటి ఇంత కఠినం అంటాము, అవునా? నువ్వేంటి ఇంత కఠినంగా ఉన్నావు, నీ మనసు రాయా అంటాం. అంటే రాయి లాంటి కఠినంగా ఉన్నావు నువ్వు అంటాం. అంటే అది అవతల వాళ్ళకి బాధ కలిగినా మనం ఏం పట్టించుకోం. అది కఠినత్వం. సాటి మనిషిగా అవతల వ్యక్తులకి బాధ కలిగినప్పటికీ మనం ఏమీ పట్టినట్టుగా ఉంటాం చూడండి, దాన్నే కఠినత్వం అంటారు. కాఠిన్యం అంటే అదే అర్థం. మరి దీనికి పర్యాయ పదాలు చాలా ఉన్నాయి. అందులో కర్కశత్వం, అలాగే కష్టం. కర్కశత్వం, కష్టము, అలాగే నిర్దయ అంటే దయ ఉండదు. కర్కశత్వం అంటే ఏంటి మీరు ఇంత కర్కశులుగా ఉన్నారు, ఎందుకు మీకు ఇంత కర్కశత్వం అంటుంటారు. అంటే ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళ మనసులు చాలా కఠినమైపోయినప్పుడు, వాళ్ళ మనసులు చాలా కర్కశంతో నిండిపోయినప్పుడు ఇలాంటి పదాలు మనం మాట్లాడుతూ ఉంటాం కదండి. అయితే కఠినం అనగానే అన్ని సమయాల్లోనూ అది చెడే అనుకుంటుంది. డాక్టర్ గారు ఏం చెప్తారు మనకి, మీకు ఒంట్లో బాగాలేదు కనుక చికెన్ తినడం మానేయండి అంటారు. మనం ఏం చేస్తాం? తినేస్తాం. ఎందుకంటే ఎప్పుడు తినాలని అనిపించింది చికెన్, కానీ ఒంట్లో బాగోలేదని ఎప్పుడైతే చెప్తారో, ఎప్పుడైతే తినొద్దంటారో అప్పుడే తినాలని అనిపిస్తుంటుంది. కానీ అప్పుడు మనం ఏం చేసుకోవాలి? కఠినంగా ఉండాలి. అంటే మనకి మనం క్రమశిక్షణగా ఉండాలి. మనకి మనం ఎలా ఉండాలని అంటే మనల్ని మనం నియంత్రించుకోవాలి. అంటే ఇలాంటి సందర్భాల్లోని కూడా ఈ కఠినం అనేటటువంటి పదాన్ని వాడుతుంటారు. కానీ ఇవి తక్కువగానే మనకు కనిపిస్తాయి. ఎక్కువగా కఠినం, క్రూరత్వం, నిర్దయ, కర్కశత్వం ఇవన్నీ కూడా మనుషులు ఎక్కువగా చెడుగా ప్రవర్తించినప్పుడే వాడుతూ ఉంటారు. మరి కాఠిన్యం అనే పదానికి వ్యతిరేక పదమే ఏంటంటే కారుణ్యం. కాఠిన్యం అనే పదానికి వ్యతిరేక పదమే కారుణ్యం. కారుణ్యం అంటే ఎట్లండి? కారుణ్యము అంటే చీకటి కాదు. కనికరం, దయ, జాలి, కరుణ, సానుభూతితో కూడిన ప్రవర్తన. ముఖ్యంగా చెప్పాలంటే ఇతరుల బాధ చూసినప్పుడు వారిని ఆదుకోవాలనే ఒక కోరిక. కారుణ్యం అంటే ఏంటంటే దయ, జాలి, కరుణ. ఇతరుల బాధను చూసినప్పుడు ఏంటంటే వారిని ఆదుకోవాలనేటటువంటి కోరిక. అలాగే ఇతరుల దుఃఖాన్ని అర్థం చేసుకుని ఇతరులు దుఃఖపడుతుంటారు కదా, వారి యొక్క దుఃఖాన్ని అర్థం చేసుకుని ఆ దుఃఖం నుండి
లేదంటే ఆ బాధ నుండి వారిని విముక్తి చెందించడానికి లేదా వారికి ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించినటువంటి మనసున్న వారే కారుణ్యం కలిగినటువంటి వారు. అంటే ఇతరులకు ఏదైనా బాధ కలిగితే ఎలాగైనా వాళ్ళు ఆ బాధ నుండి బయటికి రావాలని, ఎలాగైనా ఆ బాధ నుండి వాళ్ళు విముక్తి చెందాలని, ఇతరులు ఏదైనా దుఃఖపడుతున్నారనుకోండి, దుఃఖంలో ఉన్నారనుకోండి, ఆ దుఃఖంలో నుండి వారిని ఏం చేయాలంటే ఎలాగైనా సరే బయటికి తీసుకొని రావాలని ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళే కారుణ్యం కలిగినటువంటి వారు. అంటే కరుణ, జాలి, ఆదరణ, అలాగే కార్పణ్యం, అలాగే నెనరు, దయ, దాక్షిణ్యం, కనికరం, ఈ పదాలన్నీ కూడా మనం కారుణ్యం అనే దానికి వాడుతుంటాం. మరి వీటి అర్థాలు మనం తెలుసుకున్నాం, వీటి పర్యాయ పదాలు కూడా మనం తెలుసుకున్నాం. మరి ఈరోజు మనం మాట్లాడుకునే అంశంలో కారుణ్యము, కాఠిన్యము ఒక్క హృదయం నుండేనా అంటే ఒక్క హృదయం నుండి ఇవన్నీ వస్తాయా? ఒక్క హృదయం నుండి ఈ రెండు కూడా బయటకు వస్తుంటాయా? ఇలారా దేవుడు మనల్ని చేసినప్పుడు మనలో కర్కశత్వం ఉందా? దేవుడు మనిషిని సృజించినప్పుడు, దేవుడు మనిషిని చేసినప్పుడు మనిషిలో కర్కశత్వం ఉందా? మనిషిలో కఠినత్వం ఉందా? లేదా మనిషిలో క్రూరత్వం ఉందా? లేదు. మరి ఎలా ఉంది? ఎలా చేశాడు దేవుడు మనిషిని దేవుడు సృష్టించినప్పుడు, మనిషిని దేవుడు చేసినప్పుడు ఎలా చేశాడని మనం బైబిల్లో చదువుకుంటామండి. ఒకసారి ఆ మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. ఇది ఒక్కటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. ఎలా పుట్టించారంటండి? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. దేవుడు పుట్టించినప్పుడు ఎలా పుట్టించాడంటండి? యథార్థవంతులుగా. అంటే యథార్థంగా అంటే ఏంటి? వాళ్ళలో ఏ కల్మషం ఉండదు, ఏ కపటం ఉండదు కదండి. అలా దేవుడు మనల్ని పుట్టించినప్పుడే అలా పుట్టించాడు, యథార్థవంతులుగా పుట్టించెను. కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. దేవుడు మనల్ని పుట్టించినప్పుడు యథార్థవంతులుగానే పుట్టించాడు. ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ దేవుడు పుట్టించినప్పుడు, ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ దేవుడు పుట్టించినప్పుడు, మనందరినీ కూడా దేవుడు పుట్టించినప్పుడు ఎలా పుట్టించాడంటే యథార్థవంతులుగానే పుట్టించాడు. కానీ యథార్థవంతులుగా పుట్టిన వారు ఈరోజు కఠినం కలిగిన వారుగా, కాఠిన్యం కలిగిన వారిగా మారిపోతున్నారంటే, కర్కశులుగా మారిపోతున్నారంటే, కరుణ, జాలి ఏమీ కూడా లేకుండా వారి హృదయం అంతా కూడా కఠినంతో నింపుకుంటున్నారు. అంటే ఏంటి దానికి కారణం? ఏంటంటే ఆ పక్కనే చెప్పండి దేవుడు ఏమని, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు. వాళ్ళు ఏం కల్పించుకున్నారట? వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. అంటే దేవుడు మనల్ని పుట్టించినప్పుడు మనలో కర్కశత్వం లేదు, మనలో ఈ క్రోధాలు, ఈ కక్షలు, ఈ పగలు ఇవేవి లేవు. మరి ఎలా పుట్టించాడంటే యథార్థవంతులుగా, మంచివారిగా, పవిత్రులుగా, నిర్దోషులుగా మనల్ని అందరినీ దేవుడు పుట్టించాడు. మరి పుట్టినప్పుడు లేనివి ఇవన్నీ మనలోనికి మధ్యలో ఉన్నట్టు ఎలాగొచ్చాయంటే మనుషులే ఎదిగిన తర్వాత వాటన్నింటినీ కూడా అలవాటు చేసుకున్నారు. అంటారు కదండి చాలామంది, వీడు చిన్నప్పుడే బాగున్నాడు, పెద్ద అయిన తర్వాత మాట వినట్లేదు అంటారు. అంటే చిన్నప్పుడు చూశారు, పెద్ద అయ్యాక చూశారు ఆ అబ్బాయిని, ఆ బాబుని. ఏమంటారు అప్పుడు? చిన్నప్పుడైతే చక్కగా చదువుకునేవాడు, చక్కగా ఉండేవాడు, ఎదిగిన తర్వాత అసలు మాట వినటం లేదు, అన్నీ నేర్చేసుకుంటున్నాడు అనుకుంటారు. అంటే వాళ్ళు ఎదిగిన తర్వాత వివిధమైన తంత్రాలు కల్పించుకుని ఏమైపోతున్నారంటే కఠినం కలిగినటువంటి వారిగా మారిపోతున్నారు, కాఠిన్యం కలిగినటువంటి వారిగా మారిపోతున్నారు. పుట్టినప్పుడు లేనిది మనిషికి ఈరోజు వచ్చింది అంటే, మనిషి ఈరోజు దానిలోనే బ్రతుకుతున్నాడు అంటే, మనిషి ఎందుకు అలా మారిపోయాడంటే మనిషే తనకు తానుగా వివిధ తంత్రాలు కల్పించుకొని ఆ విధంగా మారిపోయాడు. మరి ఈరోజు ఈ
ఈ లోకంలో ఎంతోమంది ఉన్నటువంటి ఈ లోకంలో ఎంతోమంది మనుషుల్లో మనకి కఠినత్వం అనేది కనిపిస్తుంది కదండి. ఈ కర్కశత్వం అనేది కనిపిస్తుంది, క్రూరత్వం అనేది మనకు కనిపిస్తుంది. అందరిలోనూ కనిపిస్తుంది, పురుషుల్లోనూ కనిపిస్తుంది, స్త్రీలలోనూ కూడా కనిపిస్తుంది. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది పురుషుల కోసం కాదు. ఎవరి కోసం మాట్లాడుకుంటున్నాం? స్త్రీల కోసం. స్త్రీలు అంటే ఏంటి అని అంటే ఉమెన్స్ డే రోజు అందరూ చాలా గొప్పగా స్త్రీలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు. స్త్రీ అది ఇది చాలా గొప్పతనం ఉన్న ఆమె, అవునా? స్త్రీ అంటే ప్రేమంతా అన్ని ప్రేమలు ఒక దగ్గర కూర్చుతే ఆ ప్రేమంతా ఎవరి దగ్గర ఉందంటే స్త్రీ దగ్గరే ఉందట. అంత గొప్పది స్త్రీ. స్త్రీ జన్మ అంత గొప్పది, స్త్రీలు అంత గొప్పవారు అని అందరూ పొగుడుతుంటారు. కానీ ఈరోజు సమాజంలో ఎలా ఉన్నారు స్త్రీలు అని అంటే మనమే చూస్తున్నాం. మనమే ప్రతిరోజు టీవీలో చూస్తుంటాం, మనమే ప్రతిరోజు సెల్ ఫోన్లో రోజుకొక న్యూస్ని చూస్తూనే ఉంటాం. ఏంటి ఆ న్యూస్లో కొన్ని మీకు చెప్తాను. సెల్ఫీ పేరుతో భర్తను నదిలోనికి తోసేసిన భార్య. ఇది విన్నారా మీరు? సెల్ఫీ పేరుతో భర్తని నదిలోనికి తోసేసిన భార్య. పాపం బ్రతికాడు, లేండి, చిన్న అవకాశం ఉండి బ్రతికాడు, చచ్చిపోలేదు. ఆ తర్వాత వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపిన భార్య. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివే, అన్నీ ఇలాంటివే. అందుకే మీకు రెండే చెప్పాను, ఇలాంటి న్యూస్లే అన్నీ. మనం అంటే హెడ్లైన్స్ అన్నీ కూడా వేరువేరుగా పెడతారు వాళ్ళు. అది పెట్టిన హెడ్లైన్స్ ఏంటంటే వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపిన భార్య. ఇంకా ఇదే రకంగా వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని టైం ఫిక్స్ చేసిన భార్య అంటే లేపేయడానికి టైం ఫిక్స్ చేసిన భార్య. ఇంకా పిల్లల్ని చంపేసినటువంటి తల్లి అంటే పిల్లలకి విషం ఇచ్చేసి తను కూడా ఏమైపోతుందండి, ప్రాణాలు తీసేసుకుంటుంది. పిల్లల్ని చంపేసి తను కూడా ప్రాణాలు తీసేసుకుంటుంది. ఇంకా వివాహేతర సంబంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని పిల్లల్ని చంపేసిన వారు చాలామంది, ఎక్కువ మంది అయిపోతున్నారు. అలాంటి వివాహేతర సంబంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని వాళ్ళు చంపేసిన వాళ్ళు లేరా? కూతురుని చంపేసినటువంటి స్త్రీలు లేరు, ఉన్నారు. ఏమిటి స్త్రీలే కాదు, పురుషులు కూడా చేస్తున్నారు. పురుషులు కూడా ఎలాగండి, నిండు చూలాలిపై నిర్దయ. ఒక ఆయన ఏం చేశాడంటే నిండు చూలాలి ఆమె, కానీ ఆ కడుపులో ఉన్న బిడ్డ నాకు పుట్టిందో కాదో అని అనుమానంతో చంపేశాడు. మళ్ళీ ఎలా చంపాడు అనుకున్నారు? ఇక్కడే కర్కశత్వం బయటపడి ఆ గర్భం మీద కూర్చొని ఆమెను చంపాడు. అలా చంపాడు. అంటే మనుషుల్లో కఠినత్వం, కర్కశత్వం ఎంత పెరిగిపోతుందో అనడానికి మార్చాలి. ఎంతగా వాళ్ళు పెరిగిపోతుంది. ఇంత కఠినంగా ఉన్నారా అంటారు, ఎంత క్రూరంగా ఉన్నారా అంటారు, ఇంత దయలేని వారిగా ఉన్నారా అంటారు. ఆ మధ్యకాలంలో భార్యను ఏం చేశారంటే ఒక అతను ముక్కలు కోసి కుక్కర్లో ఉడకబెట్టేశాడు. ఇంత ఎలా అనిపిస్తుంది చెప్పండి మనకి? అది చూడగానే, అది వినగానే ఎలా అనిపిస్తుంది? ఇలా కూడా చేస్తారా? చాలామంది ఒక న్యూస్ వచ్చిన తర్వాత దాన్ని చూసి కూడా నేర్చుకుంటున్నారు, తెలుసా అండి? కొంతమంది ఇలా ముక్కలు చేసి చంపారంటే ఇంకొంతమంది ఇంకొన్ని ముక్కలు చేస్తారు. కొంతమంది ముక్కలు చేసి బాగా దాన్ని ఏం చేశారంటే కాల్చేసి పిండి చేసేసి పడేసిన వాళ్ళు కొంతమంది అయితే, ఇంకొంతమంది ఏవి కూడా కనబడకూడదు నదిలో పడేస్తున్నారు. అసలు ఎక్కడ కనబడవు కదా అని, ఆధారాలు కూడా ఉండవు కదా, బ్రతకలేదు ఏంటక్క కుక్కర్లో ఉడకబెట్టి. అంటే ఆధారాలు కూడా లేకుండా ఏంటంటే చేసి పడేయాలి. అంటే వాళ్ళు ఏ తప్పు చేయనివ్వండి, ఏ పొరపాటు చేయనివ్వండి, కానీ మనుషులంత దారుణంగా, మనుషులంత క్రూరంగా చంపాలంటే చంపుతున్నారు. ఎందుకంటే వాళ్ళలో ఏం పెరిగిపోయిందంటే క్రూరత్వం, కాఠిన్యం పెరిగిపోయింది. పురుషుల్లో పెరిగిందంటే అది ఎప్పటికీ తెలిసింది. కానీ స్త్రీలంటే ప్రేమకి మారుపేరు, అమ్మతనానికి మారుపేరు. ఏమిటి ఇంకా ఈ లోకంలో ఈ విశ్వం అంతా కూడా దేవుని వల్ల కలిగిందని మనం చెప్తే స్త్రీ వల్లే కలిగింది అంటారు లోకంలో. ఇంత గొప్ప పేరున్నటువంటి వాళ్ళు కూడా ఎలా మారిపోతున్నారంటే కఠినులుగా మారిపోతున్నారు, కర్కశులుగా మారిపోతున్నారు. ఈరోజు ఎంతోమంది అభివృద్ధి పొందుతున్నటువంటి పరిస్థితుల్లో స్త్రీలుగా ఉన్నప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేవారటంటే స్త్రీలు వెనకబడి ఉండేవారంట. ఇప్పుడంట ముందు వచ్చేసి పురుషుల కంటే ధీటుగా నిలబడి సంపాదిస్తున్నారంట. అలా సంపాదిస్తున్న వాళ్ళు సంపాదిస్తూ ఎలా అయిపోతున్నారంటే కనీసం కరుణా జాలి లేని వారిగా
మారిపోతున్నారు. కనీసం వాళ్ళలో ఒక మనిషిని చూసినప్పుడు, అంతే కదండి, ఇప్పుడు భర్తను చంపాలన్న ఆలోచన ఆమెకు వచ్చినప్పుడు ఆమె భర్తగానే చూసింది, కానీ సాటి మనిషిలా చూస్తే సాటి మనిషిని అలా చంపుతాము. కోడిని చంపినప్పుడే మనము చూడలేకపోతున్నాము. అలాంటిది ఎలా చంపుతున్నాం అంటే వాళ్ళ హృదయం అంతా కఠినమైపోయింది, వారి హృదయం అంతా కాఠిన్యంతో నిండిపోయింది. అలా నిండిపోయిన తర్వాత ఎంతోమంది దుఃఖపడి, అలా జరిగినప్పుడు కుటుంబాలలో ఎంతోమంది దుఃఖపడుతున్న వారు ఉంటారు. అంటే ఒకప్పుడు ప్రేమకి మారు పేరు స్త్రీ అని చెప్పేటటువంటి వాళ్ళే ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటే ప్రతి కుటుంబంలో స్త్రీ దుఃఖాన్ని నింపుతుంది, కుటుంబాన్ని చీల్చేస్తుంది, కుటుంబాన్ని విడగొడుతుంది అని మాట్లాడుతున్నారు. ఏమంటే లోకంలో ఎవరెన్ని మాట్లాడుకున్నా సరే అది మనం లోకపరంగా తీసుకుంటాం. కానీ బైబిల్లో కూడా దేవుడు స్త్రీని ఉద్దేశించి ఏమని రాయించాడో ఒకసారి మనం చూస్తే, ఇప్పుడు మనం చదువుకున్న ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనంలో మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందరు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. ఇక్కడ ఎవరి కోసం చెప్తున్నారు? స్త్రీ కోసం. ఏమని చెప్తున్నారు? మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది ఒకటి నాకు కనబడేను. మరణం కంటే ఎక్కువ దుఃఖం అంటే మరణమే దుఃఖం కదండి. మరణించినప్పుడు ఎలా మరణిస్తాం? కొంతమంది అనారోగ్యంతో మరణించిన వాళ్ళు ఉంటారు. బాగా దుఃఖపడి శరీరం బాగా సూదులు గుచ్చేసి ఇంకా నలిగిపోతుంటారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో దుఃఖంతో మరణించిన వాళ్ళు ఉంటారు, అవునా? ఇంకా ప్రమాదాల్లో ప్రమాదం జరిగినప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి. ఏదైనా లారీ వచ్చి గట్టిగా మన ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది అనుకోండి, అచ్చరపచ్చర అయిపోయామనుకోండి, ఎలా ఉంటుంది మనకి? ఆ పరిస్థితిలో లేవలేము, నొప్పి ఇంకొకరికి చెప్పుకోలేము, అవునా? అది ఆ పరిస్థితి ఒకసారి మనకు వస్తే ఎలా ఉంటుంది ఊహించుకోండి మీరు. అప్పుడు ఎంత దుఃఖం కలుగుతుంది మనకి, ఎంత బాధ, గట్టిగా అరిచేయాలి అనిపిస్తుంది. ఆ బాధకి ఎవరైనా వచ్చి కాపాడితే బాగుంది అనిపిస్తుంటుంది మనకి. అంటే మరణం అంటేనే దుఃఖం. అందుకే కదా మనం మరణం కోరుకుంటామేంటి చెప్పండి? ఎంత మనం మరణిస్తామని అందరికీ తెలిసినా బ్రతకాలనే ఉంటాం మనం కదా. ఎంత చచ్చిపోతామని మన అందరికీ తెలిసినా నేను బ్రతకాలి అనుకుంటాం. అంటే ఇదేంటి? మరణం అనేది దుఃఖం కలిగిస్తుంది. కానీ ఆ మరణం కంటే ఏంటండి? ఆ మరణం కంటే ఎవరు ఎక్కువ దుఃఖం కలిగిస్తారంటే స్త్రీ. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడిన. సొలొమోను గారు చెప్తున్నారు, మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించింది నాకు ఒకటి కనిపిస్తుంది. ఏంటంటే అది వలల వంటిదే, ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. ఇప్పుడు స్త్రీని ఉద్దేశించి సొలొమోను గారు, ఆయనకు అనుభవం ఎక్కువ కదండి మరి, అందుకని ఆ అనుభవంతోనే రాస్తున్నారు. ఆయన ఏమని రాస్తున్నారు? మరణం కంటే నాకు ఎక్కువ దుఃఖం కలిగించింది. అంటే మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగిస్తారు ఆ స్త్రీలు. దుఃఖం కలిగిస్తారని మనకు తెలుసు కదండి, మనం చదువుకున్నాం, వింటున్నాం, న్యూస్లో గట్రా చూస్తున్నాం. కానీ మరణం కంటే ఎక్కువ దుఃఖం అంటే అంత దుఃఖం కలిగిస్తారా ఏంటండి? మనకి చదివారు అంత దుఃఖం కలిగిస్తారా? అంత దుఃఖమా? అంటే దేవుడు ఆ దుఃఖం కలిగించడానికే నా స్త్రీని పుట్టించాడు. అంత మరణం కంటే ఎక్కువ దుఃఖం రప్పించడానికే నా దేవుడు పుట్టించాడు. అంటే ఎదుటివారికి కఠినత్వం అంటే అర్థం తెలుసుకున్నాం కదా. ఎదుటివారు ఎంత బాధపడుతున్నా వాళ్ళు అనుకున్నదే వాళ్ళు చేస్తుంటారు. అంటే వాళ్ళ మనస్సు కఠినం అన్నదానికి అర్థం. అంటే మనకి ఏదైనా చూడండి, రోడ్డు మీద ఎవరైనా పడిపోయి జాలి వేస్తుంటుంది, మనం లేపుతామా లేదా? అలాగే అది ఉండదు. లభిస్తాడు లే పైకి, ఇలాగే అంటే తెలిసిన వాళ్ళు చూస్తే ఏంటి ఇంత కఠినంగా ఉన్నారని అనిపిస్తుంది. అయ్యో పడిపోయాడు. ఇంకొంతమంది ఎలా తెలుసు, బుద్ధి సరిపోతారు. అయ్యో నా వల్ల అతను పడిపోయాడు కదండి, నేను వెళ్ళి లేపాలని ఉండదండి, కనబడకుండా వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ మనసుని చూసారా? అక్కడే కనుక వాళ్ళలో మంచి ఉంటే ఏమనుకుంటారు చెప్పండి? మనుషులు ఏదో నిజంగా మంచిగా ఉంటే, అయ్యో నా అలాంటి మనిషే కదా, నా అతనికి ఎంత బాధ ఉంటుంది, నా వల్లే కలిగింది కదా
మనుషులు ఎవరో అంటారని పక్కన పెట్టి మన మనస్సాక్షి మనల్ని ఎంత గర్జిస్తుంది. అప్పుడు వెంటనే వెళ్ళి కాపాడాలనుకుంటాం అని కొంతమంది అలా ఉండరు. మరి మనసులు అంత కఠినంగా ఉంటాయి. అంటే లోకంలో మనుషులు అలా ఉన్నారు అని దేవుడి స్త్రీలను ఉద్దేశించి స్త్రీలు కూడా అంత దుఃఖం కలిగిస్తారు, మనోవేదన కలిగిస్తారు. నిజంగా మనోవేదన కలిగించడానికే దేవుడు స్త్రీని పుట్టించాడు. బైబిల్ ఇంకో మాట కూడా ఉంది. ఒకసారి ఆదికాండం 26:35 వచ్చిన చూడండి. ఆదికాండము 26:35 ఆదికాండము 26:35 మీరు ఇస్సాకునకును రెబ్కాకును మనోవేదన కలుగజేసిరి. ఎవరు వీళ్ళు? ఎవరు అనుకుంటున్నారు? 34 చూడండి. ఆదికాండం 26:34. ఆదికాండం 26:34. ఏశావు 40 సంవత్సరంలో వాడైనప్పుడు హిత్తీయుడైన మేరీ కుమార్తెయకు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయకు బాషెమతును పెళ్లి చేసుకునేను. వీరు ఇస్సాకునకును రెబ్కాకును మనోవేదన కలిగజేసిరి. ఏం కలిగజేశారటండి వీళ్ళు? ఏశావు గారి యొక్క భార్యలు. అవునా? ఏశావు గారి యొక్క భార్యలు ఎవరికి మనోవేదన కలుగజేశారు? ఎవరికి? ఇస్సాకు గారికి, రెబ్కా గారికి మనోవేదన కలుగజేశారు. ఒక సందర్భంలో ఆమె అంటది, ఈ వీళ్ళ వల్ల నా మనసు విసిగిపోయింది, నాకు చాలా విసిగిపోయింది అంటుంటది మనసు. అంటే దేవుడు ఇలా రాయించాడనంటే మనోవేదన కలిగించడానికైనా దేవుడు స్త్రీని పుట్టించాడు, దుఃఖాన్ని కలిగించడానికైనా దేవుడు స్త్రీని పుట్టించాడు. లోకమంతా చెప్పుకుంటున్నట్టుగా స్త్రీలంతా కూడా కఠినంగా ఉండడానికైనా దేవుడు పుట్టించాడు అంటే కాదండి. ముందుగానే మీకు చెప్పాను కదా, దేవుడు మనుషుని ఎలా చేశాడు? యథార్థవంతులుగా చేశాడు. యథార్థవంతులుగా చేసిన వాళ్ళు ఎదిగిన తర్వాత వివిధ తంత్రాలు కల్పించుకుని ఈ విధంగా మారిపోయారు. కానీ నిజానికి దేవుడు మనుషుల్ని చాలా మంచివారుగా చేశారు. మంచివారుగా చేశారంటే ఎలా చేశారంటే ఏ స్త్రీ కోసమైతే మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగిస్తుందని దేవుడు రాయించాడు. మరణం కంటే ఎక్కువ దుఃఖం కాదు, మరణం కంటే ఎక్కువ దుఃఖం. మనకి దుఃఖం వచ్చినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మనోదుఃఖం, మనోవేదన మనలో ఉంటుంది. ఎవరైనా తీర్చగలరు ఏంటి? తీర్చలేరు. ఎంతమంది రానివ్వండి, ఎన్ని మందులు మనం వాడినివ్వండి, అది తీరదు. మనోవేదనకి మందు లేదా? మనోవేదనకి మందు లేదండి. ఏమండి? అంటే లోకంలో చెప్పుకుంటున్నావు అవన్నీ, మందు లేదు. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏంటంటే నాకు ఈ మధ్యన ఏదో అయిపోతుందండి అంటే, నీకేమీ అవ్వట్లేదు, నువ్వు నీ మనసుని కొంచెం పదిలంగా ఉంచుకో, స్థిరంగా ఉంచుకో, నువ్వు మంచి మంచి ప్రదేశాలకు వెళ్ళు, కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది, నీకు నచ్చిన మనుషులతో నువ్వు మాట్లాడు, నువ్వు ఆనందంగా ఉంటావు. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారండి అంట. అంటే ఇప్పుడండి ఇప్పుడు ప్రపంచంలో ఎంతో మంది మనోవేదనతో మనోదుఃఖంతో ఉంటారు. ఆ దుఃఖం పోవాలి అని అంటే అండి, ఎవరో ఇష్టమైన వాళ్ళు, ఎవరో నచ్చిన వాళ్ళు వస్తేనే ఆ దుఃఖము పోతూ ఉంటుంది. అంటే మనోదుఃఖం అనేది మనిషిని ఏం చేస్తుంది తెలుసా? నాశనం చేస్తుంది. దేవుడు మనోదుఃఖం అనేది మనిషిని ఏం చేస్తుంది ఒకసారి చూడండి. మనోదుఃఖం వల్ల ఏం జరుగుతుంది? సామెతల గ్రంథం 15:13. సామెతల గ్రంథము 15:13. సామెతల గ్రంథం 15:13 చూడండి. సామెతల గ్రంథం 15:13. సంతోష హృదయం ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. ఏమిటి? మనోదుఃఖం వల్ల ఏం నలిగిపోతుందట? ఆత్మ నలిగిపోతుంది. సంతోషంగా ఉంటేనే మనం ఎలా ఉంటామంటే మన ముఖము తేటగా ఉంటుంది. అందరూ అంటారు కదా, ఏంటి ఈరోజు డల్గా ఉన్నావు అంటే ఎలా చెప్తారు? వాళ్ళు మనసు చూసి చెప్తారు ఏంటండి, వాళ్ళ ముఖం చూసి ఏంటి ఈరోజు ఇలా ఉన్నావు, ఎందుకు ఇలా ఉన్నావు, నువ్వు ఏదో అయింది అని అంటాం. అదే కలకలాడిపోతే ఏమంటాం? ఏంటి ఈరోజు ముఖం కలకలాడిపోతుంది, ఏంటి విశేషం, ఇలా కూడా అడుగుతాం మనం. అంటే మనకు అర్థమైపోతుంది కదా సంతోషంతో ఉన్నారో దుఃఖంతో ఉన్నారో. సంతోష హృదయం ఏం చేస్తుందంటే మనసు సంతోషంగా ఉంటే ఎలా ఉంటుందట? ముఖము తేటనిస్తుంది. అంటే ఆనందంగా కనిపిస్తుంటారు వాళ్ళ బయట, అందంగా కనిపిస్తుంటారు బయట. అవునా? ఇక మనోదుఃఖం వల్ల ఏమైపోతుందట? ఆత్మ నలిగిపోతుందటండి. మనోదుఃఖం అనేది ఉంటే ఆత్మ ఏమైపోతుంది? నలిగిపోతుంది. ఎంత నలిగిపోతుంది అంటే అది అనిపించిన వారికే తెలుస్తుంది. నాకు ఎంత మనోదుఃఖమో తెలుసా? మొన్న బస్సు యాక్సిడెంట్ అయింది కదండి, చేవేళ్ళ బస్సు టిప్పర్ లారీ వచ్చి గుద్దేసింది కదా. అలా గుద్దినప్పుడు 3 ఆడపిల్లలు, ఒకే ఇంటిలో ఉన్న 3 ఆడపిల్లలు
ఒకరు చచ్చిపోయి ఇంకొక ఇద్దరు ఉన్నారంటే పదకొండు, ఇద్దరు చచ్చిపోయి ఒక్కరున్నా పర్వాలేదు. కానీ ఎంత అందంగా ఉన్నారు, ఎంత చక్కగా ఉన్నారు. కొన్ని అందం ఒకటేనా, చదువులు కూడా అన్నింటిలోనే ఫస్ట్ క్లాసు, ఎంతో భవిష్యత్తులో చాలా చాలా గొప్పవారు కావాలనుకుంటున్నారు. తన తోటి స్నేహితులతో కూడా ఎంతో మంచి సంబంధం కలిగి ఉన్న స్నేహితులందరూ ఏడుస్తున్నారంటే ఏంటండి? ఇష్టపడితేనే కదా ఏడుస్తారు. వాళ్ళు ఇష్టం లేకపోతే ఏమనుకుంటారు, ఫోన్లే చచ్చింది అనుకుంటారు. అంతే తప్ప వాళ్ళు ఇష్టంతో ఉన్నారు కనుకనే ఏడుస్తున్నారు వాళ్ళు. ఏమండి, ఆ తల్లికి ఎంత మనోదుఖం చెప్పండి. ఇప్పుడు ఎంతమంది వెళ్ళి కూర్చొని, ఎంతమంది వెళ్ళి అమ్మాయి అడగమ్మా, పోయిన వాళ్ళు వస్తారేటమ్మా అన్న దుఃఖాన్ని తీర్చగలమా మనం? ఆ దుఃఖాన్ని మనం ఏమైనా పోగొట్టగలమా? అమ్మ మీ దుఃఖం పోతుంది, ఏంటమ్మా పోయా, ఎందుకమ్మా ఏడుస్తావు, నువ్వు అనారోగ్య పాలు అయిపోతావమ్మా అంటే అసలు ఆ దుఃఖాన్ని మనం తీర్చలేము. అంటే మనో దుఃఖానికి కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఎంత నలిగిపోతుంటారంటే వాళ్ళ ఆత్మ అంతగా నలిగిపోతుంది. నాకే జరగాల, అంతలోని వాళ్ళ అమ్మగారే ఆపరట, రాత్రి వెళ్ళకండి ఉదయాన్నే వెళ్ళండి. ఇంకెంత బాధ ఉంటుంది చెప్పండి. నేనే నా కూతుర్ని చంపుకున్నాను అని ఎంత బాధపడుతుంది. నా వల్లే రాత్రి వెళ్ళిపోయి ఉంటే నా పిల్లలు బ్రతికేవారు, ఉదయాన్నే వెళ్ళారు కనుకనే ఈ ప్రమాదం జరిగిందని ఎంత బాధపడి ఉంటుంది, ఎంత కృంగిపోతుందండి, నలిగిపోతుంటుంది, ఆత్మ ఏమైపోతుంది, నలిగిపోతుంది. అంటే మనో దుఃఖం అనేది అంత ప్రమాదం అండి, ప్రమాదమే, చాలా ప్రమాదం. కొన్ని సందర్భాల్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎంతోమంది ఏం చేస్తుంటారు, ప్రాణాలు తీసేసుకుంటారు. అంతే కదండి, చూసారు, ప్రాణం తీసేసుకుంటారు వాళ్ళు. నేను చచ్చిపోను అంటే ఎందుకు చచ్చిపోయారు? చిన్న కారణం, అదేం పెద్ద కారణం కాదు, చిన్న కారణం, ఒంటరిగా విడిచిపెట్టకండి వాళ్ళని అంటుంటారు. అంటే మనో దుఃఖం అనేది అంత ప్రమాదం. ఇప్పుడు మనందరం బయటకు ఇలా కనిపిస్తున్నాం కానీ మనందరి మనసుల్లో కూడా ఏవో మనో దుఃఖాలు ఖచ్చితంగా ఉంటాయి. బయటికి చెప్పం కానీ మనం ఏంటంటే అందరూ ఏదో దుఃఖం కలిగి ఉంటాం. మరి ఈ మనో దుఃఖం అనే దానివల్ల ఆత్మ ఏమైపోతుందట, నలిగిపోతుంది. మరి మనో దుఃఖాన్ని ఎవరు నివారించగలరు? అసలు దుఃఖం కలిగించేదే స్త్రీ అన్నారు కదా, మనోవేదన కలిగించేదే స్త్రీ, దుఃఖాన్ని పెట్టేదే స్త్రీ అని చెప్పి ప్రసంగి గ్రంథంలో చదువుకున్న మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించింది. మరి అలాంటప్పుడు మనకున్న ఈ దుఃఖాన్ని ఎవరు నివారిస్తారు? ఏది నివారిస్తారు? మనుషులు ఎవరైనా నివారించగలరా? దుఃఖాన్ని కలిగించేది స్త్రీ అని దేవుడు చెప్పాడు కదా. మరి అదే స్త్రీ కోసం దేవుడు ఏమని రాయించాడు చూడండి. ఆదికాండం 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం, క్షమించండి, ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయిను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయిను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఇక్కడ ఇస్సాకు గారి తల్లి ఎవరండి? ఇస్సాకు గారి తల్లి శారా గారు. శారా గారి గుడారంలోనికి ఎవరిని తీసుకుని వెళ్ళారు? ఇస్సాకు గారు అంటే రిబ్కా గారిని తీసుకువెళ్ళారు. తన భార్య అయిన రిబ్కా గారిని తీసుకువెళ్ళారు. రిబ్కా గారిని తీసుకెళ్ళినప్పుడు ఏమైందట, రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయిను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమే దుఃఖ నివారణ పొందెను. అంటే తల్లి చనిపోయిన దుఃఖంలో ఎవరున్నారు? ఇస్సాకు గారు ఉన్నారు కదండి. తల్లి చనిపోయిన దుఃఖం, తల్లి చనిపోతే ఎంత దుఃఖం అండి. ఏమిటి, వయసులో ఎంత పెద్దవాళ్ళు అయిపోయినా తల్లి తల్లే కదండి, అంతే కదా. ఇప్పుడు మనకి 50 ఏళ్ళు వచ్చేసాయి, 70 ఏళ్ళు వచ్చాయి అనుకోండి, తల్లి చనిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? చిన్న పిల్లలా ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? మా అమ్మ లేదు నాకు. అదే చిన్న వయసులో చచ్చిపోతే అయ్యో నా తల్లి లేదు నాకు, ఎంత దుఃఖం అండి. ఎవరో దూర బంధువులు చచ్చిపోయారంటే బాధపడతాం కానీ అంటే వదిలేస్తాం. అని తల్లి చనిపోయిందంటే, తల్లి లేకపోతే, అందుకే జాన్సన్ అంకుల్ గారు ఒక మంచి మాట రాశారు. ఏ పాట అండి? నీకమ్మంటూ బ్రతికుందంటే ఆ దేవుని దయ వల్లేరా. నిజంగా ఆ పదం ఎంత బాగుంటుంది. నీకు అమ్మంటే బ్రతికుందంటే ఎవరి దయ వల్ల? దేవుని దయ వల్ల. కానీ ఆ అమ్మాయి చనిపోతే ఎలా ఉంటుందండి? ఎంత మనం కాదనుకున్నా అండి, రోజు ఆ బాధ తినేస్తుంటారు మనం. అలాంటిది ఇస్సాకు గారు ఎలాంటి పుత్రుడు, మళ్ళీ లేక పుట్టిన పుత్రుడు. ఎలా చూసుకుంటారు తల్లి చెప్పండి? బాబోయ్ నా కుమారుడు, నేను ఎన్ని సంవత్సరాలు తట్టుకుంటావో తెలుసు నాకు, నువ్వు ఎలా చూసుకుంటుంది తల్లి, ఎంత గారాభంగా చూసుకుంటుంది, ఎంత ముద్దుగా పెంచుకుంటుంది. అలాంటి తల్లి చచ్చిపోతే ఏమైపోతాడండి? తండ్రి ఎంతున్నా తల్లి లేని లోటు తీర్చలేదు. అప్పుడు చాలా దుఃఖంలో మునిగిపోయాడు.
దుఃఖంలో మునిగిపోయినప్పుడు ఏం జరిగిందట? ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లా అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. ప్రేమించిన తర్వాత అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందాడు. ఏంటంటే రిబ్కా గారిని ప్రేమించిన తర్వాత ఏ దుఃఖం అయితే తనకు ఉందంటే ఆ దుఃఖం ఏమైపోయిందట? పోయిందంట. అంటే ఎవరి వల్ల దుఃఖం పోయింది? ఇక్కడ ఎవరి వల్ల దుఃఖ నివారణ పొందారు? ఎవరి వల్ల? అతను మనోదుఃఖంతో బాధపడుతున్నారు కదండి. చాలా దుఃఖంతో ఆయన బాధపడుతునేటప్పుడు, ఆయన అంత బాధకి లోనైనప్పుడు ఎవరి వలన ఆ దుఃఖం పోయింది? ఎవరి వలన? రిబ్కా గారి వలన. దుఃఖ నివారణ ఎవరి వల్ల పొందారు? రిబ్కా గారి వలన. అంటే దుఃఖం కలిగించే స్త్రీయే దుఃఖ నివారణ కూడా పొందించగలరా? దుఃఖాన్ని, మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించే స్త్రీయే అదే దుఃఖాన్ని నివారించగలదా? నివారించగలదనే కదండి అర్థం. అంటే ఈ దుఃఖం కలిగించినంత వరకే చదువుతారు అందరూ, కానీ అదే దుఃఖాన్ని ఏం చేయగలదు? నివారించగలదు. ఎలా నివారించింది? అతడు ఆమెని ప్రేమించేను. ప్రేమ చూపి నివారించింది. అవునా? అంటే స్త్రీకి ఉన్నటువంటి గొప్పతనం, స్త్రీకి ఉన్నటువంటి విలువ ఏంటో తెలుసా? ఆమె దుఃఖాన్ని నివారించగలదు. అందరూ దుఃఖపట్టడమే తెలుసుకున్నారు. అందరూ దుఃఖపట్టడం మనోవేదన కలిగిస్తారు. వీళ్ళు అదొకటే మాట్లాడుకుంటున్నారు, కానీ అదే దుఃఖాన్ని ఏం చేయగలరు? నివారించగలరు. అవునండి. దుఃఖాన్ని తీసేయడం ఎంత కష్టం ఇందాక చెప్పాను. అంత కష్టమైన దుఃఖాన్ని కూడా తీసివేయగలదు ఆ స్త్రీ. తీసివేయగలదండి. ఎందుకంటే దేవుడు అది స్త్రీలో పెట్టాడు. దేవుడు ఆ మంచితనం స్త్రీలో పెట్టాడు. కానీ మనుషులందరూ అది దాచేసుకొని వేరే దాన్ని బయటికి తీసుకొస్తుంది. అందరిలోనూ దేవుడు ఏదో ఒక మంచి పెడతారు కదండి. మీలో ఏదో ఒక మంచి ఉంటుంది, నాలో ఏదో ఒక మంచి ఉంటుంది, అందరిలోనూ చెడు ఉంటుంది, కానీ వాళ్ళలో కూడా ఏదో ఒక మంచి ఖచ్చితంగా ఉంటుంది. ఆ మంచిని బయటకు తీసుకొచ్చినప్పుడే వాళ్ళ గొప్పతనం ఏంటన్నది బయటపడుతూ ఉంటుంది. కానీ ఆ మంచిని ఈరోజు ఎవరు బయటికి తీసుకురావట్లేదు. వాళ్ళలో ఉన్న కఠినత్వాన్ని బయటికి తీసుకొని వస్తున్నారు. కనుకనే ఇదిగోండి స్త్రీలు అంటే ఇలాగే ఉంటారండి అని ముద్ర వేసేసారు. స్త్రీలు అంటే ఇలాగే ఉంటారండి అనుకుంటున్నారు. కానీ స్త్రీ అంత ప్రేమగలదు, దుఃఖాన్ని కూడా నివారించగలదు. అంటే అంత టాలెంట్ ఉందా స్త్రీలోని? అంత ప్రతిభని దేవుడు పెట్టాడా స్త్రీలలోని? ఏంటండి ఎవరు కూడా తీయలేనటువంటి దానిని, ఈరోజు ఈ ప్రపంచంలో కూడా ఏది కూడా తీయలేనటువంటి దానిని, ఎంతో కష్టమైనటువంటి దానిని స్త్రీ ఎలా నివారించగలదు? స్త్రీ ఎలా చూపించగలదు? ఎందుకంటే స్త్రీలో దేవుడు ఆ గొప్ప లక్షణాన్ని పెట్టాడు. స్త్రీలో దేవుడు ఆ గొప్ప లక్షణాన్ని పెట్టాడు కనుకనే ఆమె ఏం చేయగలదో తెలుసా? దుఃఖాన్ని కూడా నివారించగలదు. అంటే ఈ స్త్రీలు ఏం చేయగలరు తెలుసా? వాళ్ళకు వచ్చిన దుఃఖాన్ని కూడా వాళ్ళు నివారించుకోగలరు. వాళ్ళకు వచ్చిన దుఃఖం ఏదైతే ఉంటుందో వాళ్ళని నివారించుకోగలరంట. ఇంకా చెప్పాలంటే స్త్రీలే పురుషుల కన్నా ఎక్కువగా ఏదైనా దుఃఖం నుండి తొందరగా బయటికి రాగలరంట. పురుషులు ఏదైనా దుఃఖం వచ్చిందని కూడా ఏం చేస్తారు? జిడ్లు పెంచేసుకొని బాగా ఏది పడితే తాగేసి కొద్ది రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఎందుకు ఇలా చేస్తారంటే డిప్రెషన్ అంటారు, లవ్ ఫెయిల్యూర్ అంటారు, అంతేనా? కానీ అలాంటి వాటి నుండి కూడా స్త్రీయే ముందుగా విముక్తి పొందగలగదు. అంటే తనని తాను కూడా రిపేర్ చేసుకోగలదు. మానసికంగా ఎదుర్కొంటున్న ఒత్తిడులను తాను తట్టుకోగలదు. అందుకని కొన్ని సర్వేల ప్రకారం కూడా ఏమని చెప్పారు తెలుసా అండి? ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఆలోచనలు స్త్రీల కన్నా పురుషులకి ఎక్కువ వస్తాయట. పురుషులే ఎక్కువగా స్త్రీలు చేసుకుంటారు, కానీ స్త్రీల కంటే ఎవరికి ఎక్కువ వస్తాయి తెలుసా? పురుషులకే. ఎందుకు తెలుసా? స్త్రీలు వారికి వచ్చిన ఒత్తిడిని కూడా వాళ్ళు ఏం చేసుకోగలరు తెలుసా? తగ్గించుకోగలరు. ఆ శక్తి ఎవరిలో పెట్టారంటే దేవుడు స్త్రీలో పెట్టాడు. అంటే ఈ స్త్రీ యొక్క విలువ ఎవరికి తెలియడం లేదు. చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో మన విలువ మనకే తెలియదు. నాలో ఎంత గొప్పతనం ఉందా అంటాం మనం. చేశాక చేయకముందు ఏమనుకుంటాం? ఏది లేదనుకుంటాం మనం. కానీ అది బయటపడిన తర్వాత ఏమనుకుంటాం? నిజంగా నాలో ఎంత గొప్పతనం ఉందా? అంటే స్త్రీ ఏం చేయగలదో తెలుసా? మనిషి దుఃఖంతో ఉన్నప్పుడు ఆ మనిషి దుఃఖాన్ని తీసి ఆ మనిషిలో ప్రేమను నింపగలదు. ఈ సమాజంలో స్త్రీ ఏం చేయగలదు తెలుసా? ప్రేమను నింపగలదు. ఈ సమాజంలో ప్రతి మనిషిని ప్రేమించే వ్యక్తిగా మార్చగలదు. అందరి మధ్యలో ప్రేమ ఉండాలి, అందరి మధ్యలో సమాధానం ఎలా మార్చగలదంటే
ఏమంటే ఎవరైనా సమాజంలోనికి వెళ్ళాలి అంటే కుటుంబంలో నుండే కదండి వెళ్ళాలి, కుటుంబంలో నుండే కదా. ఆ కుటుంబంలో ఉన్న తల్లి తన కుమారుని బాగా పెంచితే సమాజంలోకి వెళ్ళి ఎలా ఉంటారు? చాలా బాగుంటారు. అవునా? అంటే సమాజం అనేది, నవ సమాజాన్ని నిర్మించాలన్నా కూడా ఎవరు నేర్పించాలో తెలుసా? స్త్రీ. ఎందుకంటే పిల్లలు తండ్రి కంటే ఎవరి దగ్గర ఎక్కువ ఉంటారండి? పిల్లల దగ్గర ఎక్కువ ఉంటారు. ఆ తల్లి మంచి బుద్ధులు నేర్పించినప్పుడు, ఆ తల్లి మంచిగా పెంచినప్పుడు, ప్రేమను నింపినప్పుడు సమాజంలో మనుషులు ఎందుకంటే అలా మారుతారు? ఎవరు? సినీ నటి స్నేహ ఉంది కదా, సినీ నటి స్నేహ. ఆమె ఏమంటుంది తెలుసా? లోకంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు, రేపులు ఇవన్నీ చూసి ఆమె ఏమన్నదంటే, నా కొడుకుకి చిన్నప్పటి నుండే మహిళల్ని గౌరవించడం నేను నేర్పిస్తాను అన్నది. నా కొడుకుకి చిన్నప్పటి నుండి నేను మహిళలను గౌరవించడం నేర్పిస్తాను అంటే చిన్నప్పటి నుండి నేర్పిస్తే ఏమవుతుంది? ఎదిగిన తర్వాత వాళ్ళు సమాజంలోనికి వెళ్ళి ఆ విధంగా మారకుండా ఉండగలరంటే నవ సమాజాన్ని నిర్మించడానికి కూడా స్త్రీ ఏం చేస్తుందంటే రాకులాడుతూ ఉంటారు. అది ఎప్పుడు? మనలో ఉన్న కారుణ్యాన్ని మనం బయట పెట్టినప్పుడు. మనలోనే కాఠిన్యం ఉంది, మనలోనే కారుణ్యం ఉంది. కాఠిన్యము అదే హృదయంలో నుండి వస్తుంది, కారుణ్యము కూడా అదే హృదయంలో నుండి వస్తుంది. కానీ మనుషులందరూ వాళ్ళలో ఉన్న కఠినత్వాన్ని బయటపెడుతున్నారు కానీ వాళ్ళలో ఉన్న కరుణని మాత్రం మనుషుల పట్ల చూపించలేకపోతున్నారు. అందుకే దేవుడు స్త్రీ కోసం ఇంకో మాట అన్నాడు చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం. నెనరు గల స్త్రీ ఘనతనందును బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు. నెనరు గల స్త్రీ ఏమవుతుందటండి? ఘనత. నెనరు అంటే ఏంటి? ఇందాక చెప్పాను నేను, కారుణ్యానికి అర్థంలో కూడా చెప్పాను ఈ మాట. అవునా? కృతజ్ఞత, ప్రేమ, దయ, ఆప్యాయత. నెనరు అంటే ఏంటో తెలుసా? కృతజ్ఞత, ప్రేమ, దయ, ఆప్యాయత, ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి స్త్రీలే ఎవరటండి? నెనరు గల స్త్రీలు. నెనరు గల స్త్రీలు అంటే ఏంటి? కృతజ్ఞత, ప్రేమ, దయ, ఆప్యాయత, కరుణ, జాలి ఇవన్నీ ఉన్న వాళ్ళే ఏమవుతారటండి? నెనరు గల స్త్రీలు. ఘనత నందులో బలిష్ఠులు ఐశ్వర్యం చేపడుతున్నారు. అంటే నెనరు గల స్త్రీలు, కారుణ్యాన్ని చూపించే స్త్రీలు ఏం పొందుతారటండి? ఘనత పొందుతారు. అంటే మనం ఘనత కోసం ప్రాకులాడకూడదు. ఘనత మన దగ్గరికి రావాలి అంటే మనం దానికోసం ప్రాకులాడడం కాదు, మనం ఏం కలిగి జీవించాలని చెప్తున్నాడు? ప్రేమ, ఆప్యాయత, కరుణ, జాలి కలిగి జీవించాలి. అలా జీవించినప్పుడే నెనరు గల స్త్రీ ఏమవుతుందటండి? నెనరు గల స్త్రీ ఏమవుతుందట? ఘనత పొందుతుంది. అంటే మనం ఘనపరచబడాలి అంటే, మనం గొప్పవాళ్ళం కావాలి అని అంటే మనలో ఉన్న కాఠిన్యాన్ని మనం తీసివేసుకొని మనలో ఏం నింపుకోవాలి తెలుసా? కారుణ్యాన్ని నింపుకోవాలి. ఎందుకంటే స్త్రీ ఎలా ఉండాలని దేవుడు చెప్పాడంటే స్త్రీకి ఏ బుద్ధి ఉండాలంటే తెలుసా? ఏ బుద్ధి ఉండాలి చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 15వ వచనం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 15వ వచనం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారి ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను, బంగారంతోనైనను, ముత్యములతోనైనను, మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకోక. ఏంటంటే స్త్రీలు అనుకువ, ఇంకా ఏ బుద్ధి ఉండాలంటే స్వస్థ బుద్ధి గలవారుగా ఉండాలి. ఇంకా 15వ వచనం చూడండి. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలు ఎందు నిలకడగా ఉండినేగా శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఏ బుద్ధి కలిగి ఉండాలంటే స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? మంచి బుద్ధి, ఎదుటి వారికి మంచి చేసే బుద్ధి. ఇంకా ఆరోగ్యకరమైన మనసున్న వాళ్ళకి స్వస్థ బుద్ధి ఉంటుంది. ఏ మనసు అట? ఆరోగ్యకరమైన మనసు. ఆరోగ్యకరమైన మనసు అంటే మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలండి. అవును, మన మనసులో నుండే కలహాలు, గొడవలు, క్రోధాలు ఇవన్నీ బయటకు వస్తే మన మనసు ఆరోగ్యంగా ఉన్నట్ట. అందుకే దేవుడు చెప్తున్నాడు మనం ఎలాంటి బుద్ధి కలిగి ఉండాలంటే స్వస్థ బుద్ధి. అంటే ఎదుటి వారికి మేలు చేసే బుద్ధి, అంతే కదా. స్వస్థ బుద్ధి అంటే ఏంటంటే ఒకరికి మంచి చేసేది, ఒకరికి మేలు చేసేది. ఇంకా మన మనసును నియంత్రణలో పెట్టుకోవడం కూడా మన స్వస్థ బుద్ధి కలిగి ఉంది. మన మనసును ఏం చేసుకోవడం? నియంత్రణలో పెట్టుకోవడం. అంటే అలాంటి బుద్ధి మనకు ఉండినప్పుడే మనం ఏమవుతాం తెలుసా? కరుణ చూపించేవారిగా ఉంటాం. కరుణ చూపించేవారిగా మనం ఉండాలి అంటే ఎలాంటి బుద్ధి కలిగి ఉండాలట?
స్వస్థ బుద్ధి, మేలు చేసే బుద్ధి, మంచి చేసే బుద్ధి, కీడు చేసే బుద్ధి కాదు, కీడు కోరుకునే బుద్ధి కాదు, అవునా? మొక్కలు కోసేటటువంటి అలాంటి బుద్ధి కాదు, ఎంత కఠినంగానైనా సరే చంపడానికి తెగించినంతటి బుద్ధి కాదు. మనకి రావాల్సింది ఏంటంటే ప్రేమ, జాలి, కరుణ, ఆప్యాయతలు. ఈ కారుణ్యం అనేది మనలో ఉండినప్పుడే మనం ఎవరవుతాం తెలుసా? ఘనత పొందిన వారం అవుతాం. ఇది మనలో లేకుండా మనం కఠినం కలిగిన వారిగా, కర్కశులుగా మారిపోయినప్పుడు మనం ఘనతని పొందమండి. ఘనత పొందిన వారిలోకి వెళ్ళం. మనం కరుణ కలిగి ఉండేటప్పుడు ఎదుటి వారికి సాయం చేయగలం, అంతేనండి. ఇప్పుడు నేను ఎదుటి వారికి ఎవరికైనా సాయం చేయాలంటే ముందు మనకి ఏముండాలి? సాయం చేయాలనే మనసు ఉండాలి. మరి అదే మనసు మనకి ఎందులో ఉండాలి? మనం దేవుని కోసం చేసే సేవలు, మనం దేవుని కోసం పనిచేసినటువంటి పనులన్నింటిలో మనకు ఆ మనసు ఉండాలి. ఆ మనసు ఉంటే మనం ఏం చేస్తాం తెలుసండి? ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాం, ప్రతి ఒక్కరి పట్ల కరుణ చూపిస్తాం. అయ్యో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, వాళ్ళు ఎందుకు అలా అయిపోతారు, అయ్యో అలా అవ్వకూడదని మనం ఎప్పుడంటాం, ఎప్పుడు జాలి చూపిస్తాం? మనలో కరుణని నింపుకున్నప్పుడే. కానీ మన మనసంతా కఠినంతో నిండిపోతే మంచితనం బయటకు వస్తుందండి? రాదు. వాటిని ఏం చేస్తుంది? అణిచేస్తుంది. మనలో ఉన్న మంచిని కూడా చెడు ఏం చేస్తుంది? వెళ్ళి అణిచేస్తుంది. అని వాక్యం లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఏం చేస్తాయట? ముళ్ళ పొదలు అవన్నీ ఏం చేస్తాయట? అణిచేస్తాయి. అంటే ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి గల వాక్యాన్ని కూడా ఏం చేస్తున్నాయి? అణిచేస్తున్నాయి. అంటే ఆలోచించండి. అంటే మంచిని బయటికి రాకుండా ఇవన్నీ ఏం చేస్తున్నాయి? అణిచేస్తున్నాయి. మనలో ఉన్న మంచి బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అందుకే మనకి ఇవన్నీ రాయించాడు. లోకం అంతా మన మీద ఒకే రకమైన అభిప్రాయంతో ఉన్నా దేవుడు మన కోసం రాయించింది ఏంటంటే మనలో దేవుడు ఏం పెట్టాడో, ఏ మంచితనం పెట్టాడో దేవుడు అది కూడా రాయించాడు. యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు ఆయనకు సహాయం చేసిన వారిలో ఎక్కువ మంది ఎవరు కనిపిస్తారు మనకి? అవునా? ఏం చేశారట? చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 55వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 55వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచనం. యేసునకు ఉపచారం చేయుచు గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. ఏంటంటే యేసునకు ఉపచారం చేస్తూ. ఎవరికి ఉపచారం చేశారటండి? యేసుక్రీస్తు వారికేనా? యేసుక్రీస్తు వారు ఎవరండి? లోక రక్షకుడు, అవునా? శకపురుషుడు. యేసుక్రీస్తు వారు ఎవరంటే తండ్రి అయిన దేవునికి జ్యేష్ఠ కుమారుడు, మన అన్నయ్య. అంటే అలాంటి యేసుక్రీస్తు వారికే ఉపచారం చేశారంటే వాళ్ళకి ఎంత ఆప్యాయత, ఎంత ప్రేమ ఉందో ఆ స్త్రీలలో ఆలోచించారు. అందుకనే నా పేర్లన్నీ చూడండి దేవుడు ఎలా రాయిస్తాడు. వారిలో మగ్దలేనే మరియయు, యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, జబదయి కుమారుల తల్లియు ఉండిరి. వాళ్ళు ఎవరున్నారంటే ఎవరెవరున్నారో చూడండి, వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నారు. వారిలో మగ్దలేనే మరియ ఉన్నారు, యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియ ఉన్నారు, జబదయి కుమారుల తల్లి కూడా ఉన్నారంటే ఎంత మంచి మనసు లేకపోతే ఉపచారం చేస్తారు చెప్పండి. కొంతమంది స్త్రీలకి ఇలాంటి మంచి మనసు ఉంటుంది కదండి. ఎవరైనా దైవజనులు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలో ప్రతిదీ కూడా చూసిన వాళ్ళకి అది కొంచెం ఏంటి ఎక్కువ చేస్తున్నారు అనిపించినా వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే, అయ్యో మా ఇంటికి దైవజనులు వచ్చారు కదా, మా ఇంటికి వాక్యం చెప్పేవారు వచ్చారు కదా, నాకు ఎంతో ధన్యత కదా, వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకోవాలనుకుంటారు. అది ఎప్పుడు కలుగుతుంది? కఠినంతో నిండిపోతే అది రాదు. కర్కశంతో నిండిపోయి కర్కశులుగా మారిపోతే రాదండి. ఎప్పుడో తెలుసా? మనలో మన ప్రేమను నింపుకొని ఆ ప్రేమను బయటికి తీసుకొచ్చినప్పుడే మనం ఇలా ఉపచారం చెయ్యాలనుకుంటాం. నిజంగా ఇంటి పనులు అన్ని పనులు చేసుకుని ఎంత విసిగిపోతుంటారు స్త్రీలు మీకే తెలుసు. ఇప్పుడు మీరు వచ్చారంటే ఎన్ని పనులు చేసుకుని వచ్చారు? చాలా పనులు, చాలా లిస్ట్, ఇంకా పెండింగ్లో కూడా ఉంటాయండి. మరి అన్నీ ఉన్నా సరే, అంత ఉన్నా సరే వాళ్ళు కూడా ఇంట్లో పనులు ఉంటాయి కదండి. వాళ్ళు కూడా ఎవరికి చేశారటండి? ఎవరికి ఉపచారం చేశారు? యేసుక్రీస్తు వారికే ఉపచారం చేశారు. ఎంత గొప్ప ధన్యులండి ఆ స్త్రీలు. ఎలా చేశారు ఉపచారం చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయము 3వ వచనం, 2వ వచనం చదువుతాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 2వ వచనం. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యకు యోహన్నయు, సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను
తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించి వచ్చారు. ఉపచారం అంటే కింద ఏముంది పుట్టినట్లో ఆయనకు ఉపచారం చేశారు. ఆయనకు ఉపచారం చేశారు. దేంతో ఉపచారం చేశారంటే ఆస్తితో. ఆస్తి ఇచ్చే స్త్రీలు ఎవరున్నారు చెప్పండి? ఆస్తి కోసం అత్తమామల్ని కొట్టిన కోడళ్ళు ఉన్నారు. అవునా? చీపురు కడుపు కొట్టేస్తుందండి. ఎలా కొడుతుందో తెలుసా? అప్పుడే నాకు అనిపించింది ఏంటి జాలి కన్నా లేదని. ఆస్తి కోసం, దేనికోసం కాదు. మళ్ళీ ఆస్తి రెండో రాకడలో వస్తే ఏమైపోద్ది ఆస్తి? నాకు ఏ బిల్డింగ్ చూసినా అలాగే అనిపిస్తుంది. ఇది రెండో రాకడలో కూలిపోతుంది కదా, ఎంత అందంగా కట్టేసుకుంటారు. ఆస్తి కోసం అత్తని ఎంత ఎంత మామని ఎలా తెలుసండి? బయట కిసిరీస్ ఎలా కొడుతుందంటేనండి మనకు చూడటానికి కూడా మనసు రాదు. ఆస్తి కోసం ఆస్తి ఇచ్చే స్త్రీలు చాలా తక్కువ మంది అండి. చాలా ఆశ ఎక్కువ మనకి ఆస్తి మీద. మనం కూడా బయటకి ఇలా ఉన్నాం, కానీ మనకు కూడా చాలా ప్లాన్లు ఉంటాయి లోపల. అంటే ఆస్తి మీద చాలా చాలా ఎక్కువ. అలాంటిది ఆస్తిని కూడా ఎవరి కోసం ఇచ్చారట? ఆస్తితో, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేశారట. ఎవరికి? యేసుక్రీస్తు వారికి ఉపచారం. ఆస్తితో ఉపచారం చేసి ఆస్తి కూడా ఇవ్వడానికి వాళ్ళు రెడీ అయిపోయారంటే ఎంత త్యాగం అండి వాళ్ళు. ఎంత ప్రేమ యేసుక్రీస్తు వారి మీద, ఎంత ఆప్యాయత, ఎంత ఆప్యాయత అండి. నిజంగా వాళ్ళలో కరుణ, జాలి, కారుణ్యం ఇది ఉన్నది కనుకనే వాళ్ళు ఏం చేశారు తెలుసండి? యేసుక్రీస్తు వారికి ఉపచారం చేశారు. అంటే స్త్రీలు కాఠిన్యాన్ని చూపించగలరు, కారుణ్యాన్ని కూడా చూపించగలరు. కానీ ఎక్కువగా కాఠిన్యమే బయటపడడం వల్ల మనలో ఉన్న కారుణ్యం ఏమైపోతుందంటే లోపలికి వెళ్ళిపోతుంది. కానీ మనం ఎప్పుడైతే దాన్ని బయటికి తీసుకొస్తామో, ఎప్పుడైతే ఆ ప్రేమను అందరికీ చూపిస్తామో, అప్పుడేనండి మనమంతా కూడా కరుణ కలిగిన వారిగా ఉంటాం. అందుకే దేవుడు ఏమన్నాడు ఒకసారి చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనే ఉండి. ఎలా ఉన్నారంటే కరుణా చిత్తులు, కరుణా చిత్తులు, కరుణ కలిగిన వారిగా ఉండాలి. ఎవరు? మనమే. ఎవరో కాదండి, మనమే. ఏమంటున్నారు తెలుసా? ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి. ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు ఏమన్నారట? పాలు పంచుకోవాలి మనం. అయ్యో వీళ్ళంత దుఃఖంలో ఉన్నారు, అయ్యో వీళ్ళంత బాధతో ఉన్నారు, అయ్యో వీళ్ళంతగా దుఃఖపడిపోతున్నారు, ఏదైనా ఓదార్చాలి. ఏం చేయాలంటే ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును. సహోదర ప్రేమ గలవారు ఉండాలంట. సహోదర ప్రేమ అంటే ఏంటండి? మనం చాలా సులభంగా ఈ పదం నోటితో మాట్లాడేస్తాం, అంతే కదండి. ఎప్పుడు పడితే అప్పుడు అనేస్తాం. మనం సహోదర ప్రేమ మీకు లేదా? ఏదైనా ఇవ్వలేదు అనుకోండి, ఏం చేస్తాం? మీకు సహోదర ప్రేమ లేదు అంటే మన అవసరం కోసం ఆ వాక్యాన్ని వాడుకుంటాం అన్నమాట. కానీ ప్రియులారా, నిజానికి సహోదర ప్రేమ అంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. స్త్రీ తలుచుకుంటే ఏం చేయగలదో తెలుసా? తనలాగే తనతోటి స్త్రీని కూడా ప్రేమించగలదు. ఏమండి, స్త్రీల కోసం అన్న మాట ఏంటంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులట. ఈ మాట విన్నారా మీరు? ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులట, మగవాళ్ళు కాదు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులట. కానీ అదే స్త్రీ తలుచుకుంటే శత్రువుగా కాదు, ఎలా చూడగలదో తెలుసా? మంచిగా ప్రేమించగలదు. అందుకే దేవుడు చెప్తున్నాడు సహోదర ప్రేమ గలవారుగా. ఇంకెలా ఉన్నట్ట? కరుణా చిత్తులు వినయ మనస్కులై ఉండండి. వినయ మనస్కులుగా ఉండండి. మనం నేర్చుకున్నాం కదా, మనకి శివక్ గారు చెప్పారు. ఏం చెప్పారు? వినయం కోసం నేర్పించారు కదా. వినయంతో విధాతను మెప్పించవచ్చా? అవునా అండి? ఏమంటే ఆ పాఠాలన్నీ కూడా మనం ఈ సంవత్సరంతో విడిచిపెట్టేసిన కాదు, ప్రతిరోజు నేర్చుకోవాల్సిన పాఠాలు. ఎందుకంటే ప్రతిరోజు మనలో ఉండదు, మనం కోల్పోతాం కనుక. కోల్పోయినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ చదువుకోవాలి. మళ్ళీ అది మనలో నుండి రావాలి రావాలి రావాలి. అలా మనలో వచ్చినంత వరకు మనం ఏం చేయాలి? దాన్ని చదువుతూనే ఉండాలి. అలా వినయ మనస్కులుగా ఉండేటప్పుడే, కరుణ చూపించినప్పుడే మనము కరుణ కలిగిన స్త్రీలుగా పిలవాలి. ఇంకో మాట చూడండి, యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. సందేహపడి వారి మీద కనికరం చూపండి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనగా దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించండి. ఏం చేయనట్టండి? ఏమనుకుంటాం మనం? ఏమనుకుంటామంటే మనలో మన ఎదుటి ఉన్న వారి పట్ల మనం ఏమనుకుంటామట? సందేహపడే వారి మీద కనికరం చూపించండి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి.
శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు మీరు ఏమాత్రం ఒప్పుకోకుండా ఏం చేయాలట? అపవిత్ర ప్రవర్తన కలిగి ఉన్నారని ఏం చేయమంటారు? తోసేమంటారు పక్కకి దేవుడు. అపవిత్ర ప్రవర్తనకి ఏమాత్రం ఒప్పుకోకుండా అంటే మీరు దాన్ని అంటించుకోకుండా, అంతే కదా, దానికి మీరు సమ్మతించకుండా, దానికి మీరు ఒప్పుకోకుండా ఏం చేయమంటున్నాడు? అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించండి. ఇది అలాంటి వారిని కూడా కరుణించమన్నాడు. సందేహపడే వారిని ఏం చేయాలండి? కరుణించాలి. అపవిత్ర ప్రవర్తనకు లోనైన వారిని ఏం చేయాలో తెలుసా? వారి ప్రవర్తనని మనం అసహించుకుంటూనే, వారి ప్రవర్తనకి మనం ఒప్పుకోకుండానే వారి పట్ల ఏం చూపించమంటున్నాడు? కరుణ చూపించమంటున్నాడు. యేసుక్రీస్తు కూడా ఏమంటారంటే, నేను మిమ్మల్ని కరుణించిన ప్రకారము మీరు కూడా ఏం చేయాలో తెలుసా? మీ సహోదరులని కరుణించండి. నేను ఎలా అయితే కరుణించానో మీరు అలాగే కరుణించండి. అంటే కరుణ, కాఠిన్యం ఇవన్నీ కూడా మన హృదయంలో నుండే వస్తున్నాయి. కాఠిన్యం వచ్చిన హృదయంలో నుండి ఏమొస్తుంది? కరుణ వస్తుంది. అవునా? కారుణ్యం వస్తుంది. మరి మదర్ తెరీసా గారు ఏం చేశారు? మదర్ తెరీసా గారు నిజంగా ఎంత కరుణ చూపించారు. వాళ్ళందరినీ ముట్టుకొని స్వస్థపరిచారంటే ఆమె మనసు ఎంత కరుణతో నిండిపోయిందో ఆలోచించి. అలా ప్రతి ఒక్కరూ ఉంటే ఈరోజు సమాజంలో మనకి కఠినులు అనేటటువంటి పేరు మనకి ఉండదు. స్త్రీ నిజంగా తలుచుకుంటే ఏం చేయగలదో తెలుసా? స్త్రీ ఎవరో తెలుసా? పవర్ హౌస్ అని. ఎవరో తెలుసా? పవర్ హౌస్. ఆమెలో కారుణ్యం ఉంటుందట. ఇంకా ఏముంటుందో తెలుసా? ప్రేమనంతా, ముందు చెప్పాను కదా, ప్రేమనంతా ఏరి కూర్చి ఒక చోట చేర్చిన వ్యక్తులుగా ఎవరుంటారట తెలుసా? స్త్రీమూర్తులు ఉంటారట. ఇంకా ఎవరైతే బలహీన బడుగు వర్గాలకు చెందిన వారు బలహీనపడి ఉంటారో అలాంటి వారిని కూడా పైకి లేపుతారట స్త్రీలు. అప్పుడప్పుడు చూసారా? కుట్టు మిషన్ ఒక ఆవిడ కుట్టుకుంటుంది, ఎంబ్రాయిడరీ ఒక ఆవిడ చేస్తుంది. అది అందరికీ నేర్పించేస్తుంది, అందరికీ ఉపాధి కల్పిస్తుంది. అంటే స్త్రీకే శత్రువు అన్న మాట తప్ప అక్కడ, అంతే కదా. అందరినీ ప్రేమించగలరు, అందరికీ కరుణ చూపించగలరు. కనుక మనము కూడా అలాగే ఉండాలి. మనలో నుండి ఏమొస్తుంది? కాఠిన్యం వస్తుంది. మనలో నుండి ఏమొస్తుంది? కారుణ్యం వస్తుంది. కనుక మనం కూడా అలా కఠినులుగా కాకుండా, మన మనసు కూడా ఎన్నో సందర్భాల్లో కఠినం అయిపోతుంది కదండి. చాలా కఠినం చేసుకుంటాము, అంటే భరించలేక, తట్టుకోలేక ఒకసారి కఠినం అయిపోతాం అంతే. కనుక అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుని మనమంతా బ్రతికినంతకాలం కరుణాచిత్తులుగా ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిథులుగా ప్రేమించిన మా కన్న తండ్రి, మేమంతా మీ కుమార్తెలుగా కరుణ కలిగి బ్రతకాలని నేర్చుకున్నాం తండ్రి. నేర్చుకున్న మేము ఇక్కడికి మాటలు విడిచిపెట్టకుండా మా జీవితకాలం అంతా ఈ మాటల ప్రకారం బ్రతుకుటకు సహాయం అనుభవించమని ప్రార్థిస్తూ తండ్రి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ముఖ్యంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ముఖ్యంగా శాలిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతుండగా మీ చిత్తమైతే ఆమెను స్వస్థపరిచి మాతో పాటు మీ పనులన్నింటిలో తండ్రి పాల్గొనే గొప్ప అవకాశాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.